రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక మరియు చిత్రకళా ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయములకు సంబంధించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక మరియు చిత్రకళా ప్రదర్శన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సత్తెనపల్లి ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కొన్ని వందల మంది విద్యార్థుల సమక్షంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమము ప్రారంభోత్సవ పండుగకు సంస్థ ప్రధాన కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్, పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణబాబు ఐఏఎస్, కన్నా నాగరాజు డిఈఓ చంద్రకళ, గురుకుల పాఠశాలల జాయింట్ సెక్రటరీ ఎన్ సంజీవరావు, జాయింట్ సెక్రటరీ ఏ మురళీకృష్ణ, డివైఏఎంఓ వి శాంతి మరియు డివైఏఎంఓ మల్లికేశ్వరరావు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు మాట్లాడుతూ సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ వారు ఎంతో దార్శనికతతో విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికితీసి వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారని మరియు పల్నాడు జిల్లాలో విద్యార్థుల అందరికీ మెరుగైన విద్యా వసతి మరియు వికాసమునకు ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. సెక్రటరీ ఏపీఎస్డబ్ల్యూ ఐఏఎస్ మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్లో పిల్లలలో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నామని మరియు వారిలో సామాజిక దృక్పథాన్ని, శాస్త్రీయ అవగాహనను పెంపొందిస్తున్నామని మరియు ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని మరియు ప్రతి విద్యార్థి ఒక నైపుణ్యం, ఒక క్రీడ మరియు ఒక హాబీని ఏర్పరిచే లక్ష్యంతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. జాయింట్ సెక్రటరీ సంజీవరావు గారు, మురళి గారు మరియు డిఓ గారికి, డిసిఓ గారికి, టీచర్స్ అందరికీ కూడా మరియు పిల్లలు, యంగ్ సైంటిస్ట్ చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. యంగ్ సైంటిస్ట్ మీ అందరికీ కూడా స్వాగతం. బ్రేక్ఫాస్ట్ చేశారా? ఎనర్జీ కనపడలేదు. పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది. గట్టిగా క్లాస్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ బ్రెయిన్ బాగా ఇంప్రూవ్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకుందని కోరుకుంటాం. ఇలాంటి మంచి కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి జిల్లా తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. సో రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ విషయంలో జరుగుతాయి. ఎందుకంటే మంచి ఆఫీసులు మీకు ఉన్నారు. పిల్లలంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే చాలా మనం చాలా పేద బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే ఇంట్లో తల్లిదండ్రులు చాలామంది, మీ తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటానో లేకపోతే చిన్న చిన్న పని చేసుకుంటానో మనల్ని ఇక్కడ హాస్టల్కి చదువుకోవడానికి పంపిస్తున్నారు. సో మీరంతా కష్టపడి చదువుకోవాలి. ఎవరు కూడా ఈ మొబైల్ ఫోన్స్ చూడటమో లేకపోతే